మనం రోజూ ఎన్నో వస్తువులను చూస్తుంటాం, వాడుతుంటాం కదా. హ్మ్. కూరగాయల నుంచి మనం కొనే ఖరీదైన కార్ల వరకు ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ లేదా ఒక ముగింపు ఉంటుంది అనే విషయం మనం ఎప్పుడైనా గమనించామా? అవునండి, ఖచ్చితంగా. అది చాలా సహజమైన విషయం. కానీ మనం ఎంతో కష్టపడి కూడబెట్టే బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, లాకర్లో జాగ్రత్తగా దాచుకునే బంగారం కావచ్చు, వీటి వెనుక ఒక సన్నటి భయం ఎప్పుడు దాగి ఉంటుంది. హ్మ్. ఎక్కడివి మన చేజారిపోతాయో అన్న భయం కదా. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు వీటి విలువ పడిపోతుందో అని. బేసిక్గా భౌతికమైన సంపదకుండే లక్షణం అది. అయితే ఏ భయమూ లేని, ఎప్పటికీ తరగని, అసలు నాశనమే లేని ఒక నిధి అంటూ నిజంగానే ఉందా? చాలా పెద్ద ప్రశ్న ఇది. యాక్చువల్లీ ఈ రోజటి మన ఈ లోతైన విశ్లేషణకు ఇదే పునాది. అవును. హైదరాబాదులోని శ్రీ గాయత్రి జ్యోతిష్ విద్యాపీఠం వారు అందించిన కొన్ని అద్భుతమైన పరిశోధనా మూలాల ఆధారంగా ఈరోజు మనం ఈ ఆసక్తికరమైన అంశం గురించి ఒక చర్చ చేయబోతున్నాం. ముఖ్యంగా విష్ణు సహస్రనామాల్లోని 30వ నామమైన నిధి అవ్యయః అనే పదం చుట్టూ మన ఈ ప్రయాణం సాగుతుంది. ఈ పదం నిజంగానే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మీరు చెప్పిన ఆ నిధిరవ్యః అనే పదాన్ని కొంచెం విడదీసి చూద్దాం. అందులో రెండు స్పష్టమైన పదాలు కలిసి ఉన్నాయి. మొదటిది నిధి, రెండవది అవ్యయః. ఓకే. నిధి అంటే సంపద కదా. అవును, కాని ఇక్కడ నిధి అంటే మనం బ్యాంకులో దాచుకునే డబ్బు కాదు. అదొక దైవికమైన సంపద అని ఈ మూలాలు చెబుతున్నాయి. ఇక అవ్యయః అంటే అంటే వ్యయం కానిది అనా? కరెక్ట్. ఎప్పటికీ మార్పు చెందనిది, క్షీణించనిది, కాలంతో పాటు కరిగిపోనిది అనర్థం. ఈ రెండింటినీ కలిపితే ఎప్పటికీ తరగని, శాశ్వతమైన దైవిక సంపద అనే ఒక గొప్ప తాత్వికార్థం వస్తుందన్నమాట. ఒక్క నిమిషం. అంటే ఈ ప్రాచీన గ్రంథాల ఉద్దేశ్యం మనం రోజు చూసే ఈ భౌతిక సంపద, డబ్బు, దస్కమంతా వ్యర్థమనా? అబ్బే, లేనేలేదు. అంటే మన పూర్వీకులు భౌతిక సంపదను పూర్తిగా పక్కన పెట్టేసి కేవలం ఆధ్యాత్మికత వైపు మాత్రమే మొగ్గు చూపారన్న డౌట్. ఈ పదం వింటుంటే కొంచెం అలాగే అనిపిస్తుంది. ఇక్కడే మనం ఒక పెద్ద అపోహను తొలగించుకోవాలి. మన ప్రాచీన తత్వశాస్త్రం ఎప్పుడూ భౌతిక సంపదను వదిలేమని చెప్పలేదు. ఓహో, అలా అంటారా? అవునండి, దాన్ని కేవలం ఒక భిన్నమైన కోణంలో చూసింది. ఉదాహరణకు పద్మపురాణాన్ని గనక మనం పరిశీలిస్తే అందులో సంపదను 9 రకాల సిద్ధులుగా చెప్పారు. అంటే నవనిధులుగా చాలా స్పష్టంగా వర్గీకరించారు. నవనిధులు అంటే 9 రకాల సంపదలా? అవేంటి? ఆ మూలాల ప్రకారం అవి మహాపద్మ, పద్మ, శంఖ, మకర, కచ్చప, ముకుంద, కుంద, నీల మరియు ఖర్వ. సంపదను పూర్తిగా త్యజించమనే ఉద్దేశ్యమే ఉంటే ఇలా 9 రకాలుగా ఇంత సూక్ష్మంగా ఎందుకు వివరిస్తారు చెప్పండి? లాజికల్ పాయింట్. కానీ ఆ పేర్లు వినడానికి చాలా విచిత్రంగా ఉన్నాయి కదా. శంఖం, మకరం అంటే మొసలి, కచ్చపం అంటే తాబేలు. అవును, పేర్లు కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి. ఇవన్నీ చూస్తుంటే ఏదో మ్యూజియంలో ఉండే వస్తువుల పేర్లలా ఉన్నాయి తప్ప సంపద అనే ఫీలింగ్ రావడం లేదు నాకు. వీటికి అసలు అర్థమేమిటి? చాలా మంచి ప్రశ్న. ఇవి కేవలం వస్తువుల పేర్లు కావు. ఇవి విభిన్న రకాలైన శ్రేయస్సుకు, ప్రకృతిలోని శక్తులకు ప్రతీకలు. ఇక్కడే మనకు తాంత్రిక శాస్త్రం ఒక అద్భుతమైన వివరణిస్తుంది. తాంత్రిక విధానంలోనా? వాళ్ళెలా చూశారు దీన్ని? వాళ్ళు ఈ నవనిధులను కేవలం నిర్జీవమైన వస్తువులుగా చూడలేదు. వాటికి ప్రాణం పోసి దేవతలుగా పూజిస్తారని ఈ గ్రంథాలు వివరిస్తున్నాయి. వావ్! అంటే సంపదకు ప్రాణం ఉందంటారా? ఒక రకంగా అంతే. వీరు సంపదలకు అధిపతి అయిన కుబేరుడికి లేదా సాక్షాత్తూ సిరిసంపదల దేవత అయిన లక్ష్మీదేవికి సేవకులుగా ఉంటారని తాంత్రిక శాస్త్రం చెప్తోంది. అంటే నిధి అనేది ఒక వస్తువు కాదు, అదొక సజీవమైన దైవిక శక్తి. యా, ఈ ఆలోచన విధానం వెనుకున్న సైకాలజీ చాలా ఆసక్తికరంగా ఉంది. దీన్నిలా అర్థం చేసుకోవచ్చా? చెప్పండి. ఇప్పుడు ఒకరు సంపదను కేవలం ఒక బంగారు నాణ్యంలాగానో పేపర్ కరెన్సీలాగానో చూశారనుకోండి, దాన్ని ఎలాగైనా వాడచ్చు. స్వార్థంతో ఇంకొకటి దగ్గర నుంచి లాక్కోవచ్చు. ఎందుకంటే అదొక నిర్జీవమైన వస్తువు. కరెక్ట్, దానికి ఫీలింగ్స్ ఉండవు కాబట్టి. అదే. కాని ఎప్పుడైతే ఆ సంపదను ఒక ప్రాణమున్న దేవతగా, ఒక దైవిక శక్తిగా చూస్తారో అప్పుడు ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. దాన్ని గౌరవించడం మొదలుపెడతారు. అవును, దాన్ని దుర్వినియోగం చేయడానికి ఖచ్చితంగా భయపడతారు. బేసిక్గా ఒక వస్తువు మీద మనకు ఓనర్షిప్ అంటే యజమాని అనే భావన ఉంటుంది. కాని ఒక దైవిక శక్తికి మనం కేవలం ట్రస్టీగా అంటే ఒక సంరక్షకుడిగా మాత్రమే ఉంటాం కదా. భౌతిక సంపదను ఆధ్యాత్మికంగా చూడ్డం వెనుక అసలు ఉద్దేశం ఇదేనేమో. అద్భుతంగా విశ్లేషించారు మీరు. సరిగ్గా అదే అసలైన ఉద్దేశ్యం.
సంపద అనేది అవసరాలకు ఉపయోగపడాలి తప్ప మనిషిని అహంకారిగా మార్చకూడదు కదా. ఖచ్చితంగా. అందుకే పురాణాలు సంపదకు ఒక దైవికమైన వ్యక్తిత్వాన్ని ఆపాదించాయి. దానివల్ల సమాజంలో ఒక సమతుల్యత ఏర్పడుతుంది. ఇది హిందూ పురాణాలు అనుసరించిన ఒక విధానం. సరే, హిందూ పురాణాలు సంపదకు ప్రాణం పోసి దేవతలుగా మార్చాయనుకుందాం. కాని మిగతా ప్రాచీన సంప్రదాయాలు కూడా సంపదను ఇలాగే చూశాయా? అంటే ఏ కోణంలో అడుగుతున్నారు? జైనమతం లాంటివి పౌరాణిక కథల కంటే ఆచరణాత్మకతకు అంటే ప్రాక్టికాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయని విన్నాను. మరి మనకు లభించిన ఈ పరిశోధనా మూలాల ప్రకారం జైనమతం ఈ నిధి అనే భావనను ఎలా చూస్తోంది? మీరు ఊహించినది 100% నిజం. హిందూ పురాణాలతో పోలిస్తే జైనమతం ఈ నిధుల వర్గీకరణను పూర్తిగా వాస్తవికమైన కోణంలో చూసింది. వాళ్లు ఎటువంటి పౌరాణిక పాత్రలను తీసుకురాలేదు. ఓహో, మరి వాళ్లు నిధులోని వేటినన్నారు? జైనమతం కూడా 9 నిధులనే పేర్కొంది. కాని వాళ్ళిచ్చిన జాబితా చూస్తే ఒక నాగరికత ఎలా బతుకుతుందో అర్థమవుతుంది. వాళ్లు చెప్పిన వాటిలో మొదటిది నైసర్ప, అంటే నివసించడానికి గృహాలు. ఇల్లు ఒక నిధి. ఓకే. రెండవది పాండుక, అంటే బియ్యం మరియు ఇతర ధాన్యాలు. ఇంకొకటి మహాపద్మ, అంటే కట్టుకోవడానికి వస్త్రాలు. ఆగండి. తినే తిండి, కట్టుకునే బట్టలు, ఉండే ఇల్లు, బేసిక్గా ఇవి మనిషి ప్రాథమిక అవసరాలు కదా. వీటిని వాళ్ళు నిధులు అంటున్నారా? అవునండి. మనం నిధి అనగానే ఎక్కడో నేలమాళిగల్లో దాచిన వజ్రాలు అనుకుంటాం కదా. ఇవి కూడా నిధులా? ఇక్కడే జైనమతం యొక్క వాస్తవికత కనిపిస్తుంది. ఒక వ్యక్తి ఎంతో వజ్రాలు మూటగట్టుకున్నా ఆకలి వేసినప్పుడు ఒక ముద్ద అన్నం దొరకకపోతే ఆ వజ్రాల వల్ల ప్రయోజనమేముంటుంది? కరెక్టే, ప్రయోజనం సున్నా. అందుకే ఆహార భద్రతను, నివాసాన్ని వారు మొట్టమొదటి నిధులుగా గుర్తించారు. ఆ తర్వాతే వారు లగ్జరీ గురించి మాట్లాడారు. ఓకే, లగ్జరీ కింద ఏమొస్తాయి? వాటిలో పింగళక, అంటే ఆభరణాలు, సర్వరత్నక, అంటే విలువైన రత్నాలు, అలాగే మహాకాల, అంటే ఈ లోహాలు మరియు విలువైన రాళ్లు దొరికే గనులు. యా, ఇది వినడానికి చాలా లాజికల్గా ఉంది. ముందు కడుపు నిండాలి, తలచుకోవడానికి నీడ ఉండాలి, ఆ తర్వాతే అలంకారాలు, వజ్రాలు గట్రా. అయితే ఈ జాబితాలో ఇంకా ఏమున్నాయి? ఇవి 6 మాత్రమే కదా? మిగిలిన 3 చాలా ఆశ్చర్యకరమైనవి. 7వది కాల, అంటే జ్యోతిషశాస్త్ర అంచనాల కోసం ఖచ్చితమైన సమయాన్ని, ఋతువులను నిర్ణయించడం. సమయం ఒక నిధి. వెరీ ఇంట్రెస్టింగ్. 8వది సంఖ, అంటే కవిత్వం, నాటకశాస్త్రం మరియు సంగీతం లాంటి కళలు. ఇక 9వది మానవక, అంటే ఆయుధాలు మరియు యుద్ధ కళలు. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక పెద్ద అనుమానం వస్తుంది. ఏంటది? జైనమతం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది అహింస. ఒక చీమకు కూడా హాని తలపెట్టకూడదు అనేది వారి మూలసూత్రం కదా? అవును, అహింస వారి ప్రధాన సూత్రం. మరి అలాంటి పూర్తి శాంతియుతమైన మతం, ఆయుధాలు మరియు యుద్ధకళలను ఒక దైవికమైన నిధిగా ఎలా పరిగణిస్తుంది? ఇది పూర్తిగా విరుద్ధంగా అనిపించడం లేదా? పైకి చూస్తే ఇది విరుద్ధంగానే అనిపిస్తుంది. కానీ దీని వెనక ఉన్న సామాజిక వాస్తవికతను మనం అర్థం చేసుకోవాలి. ఎలా? జైన ఆలోచనాపరులకు ఒక విషయం స్పష్టంగా తెలుసు. ఒక సమాజం శాంతియుతంగా ఉండాలన్నా, వారు పండించిన ధాన్యాన్ని రక్షించుకోవాలన్నా, ఆ సమాజానికి తమను తాము కాపాడుకునే శక్తి ఉండాలి. ఓహో, అంటే సెల్ఫ్ డిఫెన్స్ అనమాట. ఎగ్జాక్ట్లీ. రక్షణ లేని శాంతి ఏ బలమైన ఆక్రమణదారుడు వచ్చినా ఒక్కరోజులో కూలిపోతుంది. అందుకే అహింసను పాటించాలంటే ముందు ఆ అహింసను కాపాడుకునే బలముండాలి. ఆ ఉద్దేశంతోనే యుద్ధకళలను కూడా ఒక నిధిగా వారు గుర్తించారని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. అబ్బా, ఇది నిజంగా అద్భుతమైన విశ్లేషణండి. అంటే ఒక సంపూర్ణమైన నాగరికతను నిలబెట్టే సర్వైవల్ కిట్ను వాళ్ళు నిధి అన్నారు. అవును, సరిగ్గా చెప్పారు. మీరు చెప్పిన దాంట్లో నన్ను బాగా ఆకర్షించిన మరో 2 విషయాలు. 1 సమయం, 2 కళలు. ఋతువులను లెక్కించడం వ్యవసాయానికి ఎంత అవసరమో మనకు తెలుసు. అంటే కాలాన్ని అర్థం చేసుకోవడం కూడా ఒక సంపదే. ఖచ్చితంగా. అలాగే కేవలం బతుకుంటే సరిపోదు. మనిషి మేధస్సుకు ఒక వికాసం కావాలి. అది సంగీతం, నాటకాల ద్వారా వస్తుంది. ఒక జాతి కేవలం బతకడంగాదు, కలలతో వికసించడాన్ని వారు నిజమైన సంపదగా చూశారు. అవునండి. భౌతిక అవసరాల నుండి మేధోపరమైన వికాసం వరకు ప్రతిదీ మనిషికొక నిధిలాంటిదే అని జైనమతం నొక్కి చెప్పింది. అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ మనం ఒక చేదు వాస్తవాన్ని మాట్లాడుకోవాలి. చెప్పండి. ఈ జైనమతం చెప్పిన అత్యుత్తమమైన నిధులు ఉన్న ఎన్నో గొప్ప నాగరికతలు చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయాయి కదా.
వారి ఆయుధాలు తుప్పుపట్టాయి, ఇల్లు మట్టిలో కలిసిపోయాయి. నిజమే. అంటే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న కుబేరుని సంపదలు కానీ, జైనమతం చెప్పిన ఈ ప్రాక్టికల్ సంపదలు కానీ ఏవీ శాశ్వతం కాదు. మరి మనం మొదట్లో అనుకున్నట్లుగా అసలైన అవ్యయతత్వం అంటే నాశనమే లేని ఆ అంతిమ సత్యం ఎక్కడుంది? ఇక్కడే మనం భౌతిక ప్రపంచం నుండి మారని ఆ శాశ్వతత్వంలోకి ప్రయాణించాలి. ఈ మూలాల ప్రకారం ఎప్పటికీ నాశనం కాని ఆ పరమ సత్యం గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు 8వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పాడు. అవునా? ఏమని చెప్పారు? పరస్తస్మాద్భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యః స సర్వేషు భూతేషు నశ్యత్సు నవినశ్యతి. ఇది శ్లోకం. దీని అర్థమేంటో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఈ సృష్టిలో మనం కళ్లతో చూసే భౌతిక పదార్థాలున్నాయి కదా, వీటిని వ్యక్తమయ్యే పదార్థాలు అంటారు. అలాగే మనకు కనిపించని ప్రకృతి శక్తులున్నాయి, వాటిని వ్యక్తం కాని పదార్థాలు అంటారు. మ్యాటర్ అండ్ ఎనర్జీలాగా. కరెక్ట్. కాని వీటన్నింటికీ అతీతంగా, వీటన్నింటికీ మూలమైన ఒక సనాతనమైన శాశ్వతమైన తత్వం ఒకటి ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశులు, సృష్టి మొత్తం నశించిపోయినా సరే ఆ తత్వం మాత్రం ఎప్పటికీ నశించదు అని దీని అర్థం. అంటే ఈ విశ్వం మొత్తం ఒకరోజు నాశనమైపోయినా సరే ఈ ఒక నిర్దిష్టమైన శక్తి మాత్రం అలానే మిగిలిపోతుందనా? అసలు దీనికి సంబంధించిన మెకానిజం ఏమిటి? ఇది ఎలా సాధ్యమవుతుంది? ఈ మెకానిజంని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి విష్ణు సహస్రనామాలకు ఆదిశంకరాచార్యులు వారు ఇచ్చిన వ్యాఖ్యానాన్ని మనం చూడాలి. ఆయన ఏమన్నారు? ఆయన ఈ నిధిరవ్యయః అనే నామాన్ని వివరిస్తూ ప్రళయకాలేస్మిన్ సర్వం విధీయతే ఇతి నిధి అన్నారు. అంటే మహాప్రళయం సంభవించినప్పుడు ఈ సృష్టి మొత్తం ఎవరిలో వెళ్లి దాగి ఉంటుందో లేదా విలీనమవుతుందో ఆయనే అసలైన నిధి. వావ్! ఇది వింటుంటే నాకు ఆధునిక టెక్నాలజీకి సంబంధించిన ఒక ఉదాహరణ గుర్తొస్తోంది. మీరు చెప్పిన దాన్ని ఒక కాస్మిక్ హార్డ్ డ్రైవ్ బ్యాకప్తో పోల్చవచ్చా? కాస్మిక్ హార్డ్ డ్రైవ్ ఆసక్తికరంగా ఉంది. కొంచెం వివరంగా చెప్తారా? అంటే మనం కంప్యూటర్లో పని చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా సిస్టమ్ క్రాష్ అయిపోయి స్క్రీన్ మొత్తం బ్లాంక్ అయిపోతుంది. స్క్రీన్ మీదున్న విండోస్ అన్నీ మాయమైపోతాయి. అవును. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే ఆ విండోస్ మన భౌతిక ప్రపంచం, మన ఇల్లు, మన సంపద అనుకుందాం. కానీ సిస్టమ్ క్రాష్ అయినంత మాత్రాన డేటా శాశ్వతంగా పోయినట్లు కాదు కదా. ఆహా, ఓకే. అది చాలా సురక్షితంగా కంప్రెస్ అయిపోయి లోపలున్న హార్డ్ డ్రైవ్లో నిక్షిప్తమై ఉంటుంది. మళ్లీ సిస్టమ్ ఆన్ చేసినప్పుడు అదంతా తిరిగి వస్తుంది. అంటే ఆ సృష్టికర్త ఇక్కడ ఈ విశ్వం మొత్తానికి ఒక అంతిమ నిధిగా లేదా ఒక సురక్షితమైన హార్డ్ డ్రైవ్ లాగా పనిచేస్తున్నాడా? ఎంత అద్భుతమైన పోలిక చెప్పారు. ఖచ్చితంగా అంతే. శంకరాచార్యులు కూడా సరిగ్గా ఇదే విషయాన్ని తన తర్వాతి వాక్యంలో చెప్పారు. స ఏవ నిధిర్విశేష్యతే అవ్యయో అవినాశ్వరో నిధి ఇతి నిధిర్ అవ్యయః. అంటే మీరు చెప్పినట్లు ఆ హార్డ్ డ్రైవ్ ఎప్పటికీ కరప్ట్ కాదు, ఎప్పటికీ క్రాష్ కాదు. ప్రళయం వచ్చి మొత్తం సృష్టి తుడిచిపెట్టుకుపోయిన తర్వాత కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండేదే అవినాశ్వరమైన నిధి. కాబట్టే ఆ దైవిక తత్వాన్ని నిధిరవ్యః అని కీర్తిస్తారని ఈ మూలాలు వివరిస్తున్నాయి. అబ్బా! ఈ విషయం తెలుసుకోవడం వల్ల కలిగే మానసిక ప్రశాంతత అంత ఇంతా కాదు. ఎందుకంటే మన జీవితంలో స్క్రీన్ క్రాష్ అయ్యే సందర్భాలు ఎన్నో వస్తాయి. నిజమే. వ్యాపారంలో నష్టం రావచ్చు, ఆస్తులు పోవచ్చు. అవును. కానీ ఆ అవ్యయనిధి సురక్షితంగా ఉందనే ఒక తాత్విక అవగాహన మనిషిని కుంగిపోకుండా కాపాడుతుంది గదా. ఖచ్చితంగా. నిజంగా ఈరోజు చర్చ ఒక చిన్న పదం నుంచి మొదలై ఎంత లోతైన భావనల వైపు ప్రయాణించిందో కదా. మనం ఎక్కడ్నుంచి మొదలుపెట్టాం? మన బ్యాంక్ ఖాతాలోని డబ్బు నుంచి కుబేరుడి చేతిలో ఉన్న దేవతలలాంటి సంపదల వరకు వెళ్లాం. అక్కడ్నుంచి జైనమతం చెప్పిన ప్రాక్టికల్ సంపదల వైపు వెళ్లాం. అవును, ఒక నాగరికతను నిలబెట్టే ఆహారం, ఆయుధాలు, కళలు అవన్నీ కూడా కాలక్రమేణా మాయమయ్యేవే అని గ్రహించాం. చివరగా ప్రళయాన్ని కూడా తట్టుకుని నిలబడే ఆ కాస్మిక్ హార్డ్ డ్రైవ్ లాంటి అవ్యయమైన నిధి దగ్గరకు చేరుకున్నాం. ఈ మొత్తం చర్చలో మనం గ్రహించాల్సిందే ఒకటే: మన చుట్టూ ఉన్న భౌతిక సంపదలు ముఖ్యమే, వాటి అవసరం మనకు రోజూ ఉంటుంది. కాని అవి మాత్రమే మన జీవితానికి అంతిమ లక్ష్యం కాకూడదు. కరెక్ట్. ఉదయం లేచినప్పటినుండి దేనికోసమో పరిగెడుతూనే ఉంటాం. అలా పరిగెత్తేటప్పుడు ఒక్కసారి ఆగి, నేను సంపాదిస్తున్న ఈ వ్యక్తమయ్యే సంపదతో పాటు నాలో ఉన్న ఆ వ్యక్తం కాని అంతరంగిక సంపదను కూడా అభివృద్ధి చేసుకుంటున్నానా అని ప్రశ్నించుకోవాలి. చాలా చక్కగా చెప్పారు.
ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు వింటున్న అందరికీ ఒక ఆలోచనను వదిలిపెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఈ అనంతమైన సృష్టిలో ప్రతి వస్తువుకు ఒక ముగింపు ఉంది అని ఈరోజు మూలాల ద్వారా మనం తెలుసుకున్నాం. అవును. ఒకవేళ ఊహించండి, మీ చుట్టూ ఉన్న భౌతికమైన సంపద అంతా, కష్టపడి కూడబెట్టిన బ్యాంక్ బ్యాలెన్సు, ఇల్లు, వస్తువులు ఇవన్నీ ఈ క్షణమే ఉన్న పళంగా మాయమైపోతే అప్పుడు మిగిలేదేమిటి? చాలా లోతైన ప్రశ్న ఇది. అవును, ఎప్పటికీ చెక్కు చెదరకుండా మిగిలిపోయే ఆ అవ్యయమైన నిధి ఏమై ఉంటుంది? బహుశా అది జీవితకాలంలో ఆర్జించిన జ్ఞానం కావచ్చా? కష్టకాలంలోనూ సరైన దారిలో నడిపించే అంతరాత్మ కావచ్చా? లేదా పడిపోయిన ప్రతిసారీ మళ్లీ లేచి నిలబడగలిగే ఆ ధైర్యం కావచ్చా? ఆ నాశనం లేని నిధి ఏ రూపంలో ఉందో లోతుగా అన్వేషించాల్సిన సమయం ఇది. మళ్ళీ ఇంకొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. అప్పటి వరకు ఈ విషయంపై ఆలోచిస్తూనే ఉండండి.